आराधना के हमने उनको पा लिया, इसके हम बहुत धन्यवाद करते हैं। तो దేవుని కృప ఆయన ఉద్దేశం మనలో నిత్యము నిలిచి ఉండాలన్నదే మన ప్రయాస। तो परमेश्वर की कृपा और अनुग्रह हम पर हमेशा बनी रहे करके हम आशा रखते हैं। రండి, ఆయన కృపకు మనల్ని దూరంగా ఉంచువాడు కాదు ఆయన। तो हमें हमारी कृपा से हमें दूर, अपनी कृपा से हमें नहीं दूर रखेगा वो। కాబట్టి దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం। तो आइए परमेश्वर का वचन का ध्यान करते हैं। మనం కొన్ని దినాల క్రితము కొన్ని ఫలముల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం। कुछ दिनों पहले हम कुछ फलों के बारे में हम बात कर रहे थे। మరి రెండు సార్లుగా మనం విన్నాం। 2 बार हमने सुना है। तो మరొక పర్యాయము కొన్ని ఫలముల గురించి మనం తెలుసుకుందాం। तो और आगे हम और फलों के बारे में सुनते हैं। మనం ఫలించాల్సిన ప్రతి ఫలము కూడా हमें फल लाने वाले हर एक फल में भी దేవుని కొరకు ఫలించాలని మనం వాక్యం విన్నాం। हमें परमेश्वर के लिए फल लाना चाहिए करके हमने वचन सुना है। అనగా అది రోమపత్రిక 7:4 మనకు కనిపిస్తుంది। रोमियो के 7:4 में हमें दिखता है। तो దేవుని కొరకు అనగానే అందరూ తమ కోసం మాత్రమే ఏదైనా చేయాలి, చేయగలుగుతారు, చేయాలన్న ఆలోచన కలిగి ఉంటారు। जब भी परमेश्वर के लिए करके सोचते हैं तो लोग खाली अपने लिए करके ही सोच के करते हैं। కానీ ఇంకొకరి కోసము లేక దేవుని కోసం అంటే అంత తీర్మానంగా ఉండలేరు। तो परमेश्वर के लिए हो या किसी और के लिए हो तो अब इसमें मन बनाते नहीं हैं। కానీ ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే तो इसमें हमें क्या सोचना चाहिए कि దేవుని కొరకు ఫలిస్తున్నామా లేక మనం మన కొరకు ఫలిస్తున్నామా? हम परमेश्वर के लिए फल लाने वाले बन रहे हैं या अपने लिए फल लाने वाले बन रहे हैं। మనం ఎన్న విధంగా నీతి ఫలమైనా కానీ अब हम कई तरह के धार्मिकता के जो फल हों उसके लिए क्यों ना हो, వెలుగు ఫలము, ज्योति का फल क्यों ना हो, ఆత్మ ఫలమైన, आत्मा के फल क्यों ना हो, సమాధాన ఫలమైన, समाधान रहने का फल क्यों ना हो, మంచి ఫలమైన, अच्छे फल क्यों ना हो, లేక మారు మనసుకు తగిన ఫలములు, नहीं तो मन फिराव के योग्य फल, అలాగే నీతిమంతుని ఫలము, ऐसी धार्मिकता का फल, పరిశుద్ధత అనే ఫలము, पवित्रता का फल, ఇలా మనము తొలి ఫలము, ప్రథమ ఫలము అనే వాటి గురించి కూడా విన్నాం। ऐसे हमने प्रथम फल के बारे में भी सुना है। అయితే ఈ ఫలాలన్నీ మనము దేవుని కొరకు ఫలించాలి అని రోమా 7లో మనం చూసాం। तो जितने भी फल है हमें परमेश्वर के लिए फल लाना चाहिए करके रोमियो के 7:4 में सुना है। కానీ గ్రహించాల్సింది ఏంటి అంటే तो इसमें सोचने की क्या बात है कि మనం ఏదైనా మొక్క వేసినప్పుడు जब हम किसी पौधे को डालते हैं, बीज को, మనం ఆశిస్తాం దాని నుండి మనకి ఫలములు దొరకాలని। तो हम आशा रखते हैं कि उस पेड़ से बहुत अच्छे फल आए। అయితే ఆ మొక్క గనుక ఆ చెట్టు ఫలములు ఇవ్వలేదనుకోండి, जब वो पेड़ फल नहीं लाता है तो ఇప్పుడు తనకు కలిగే ఆ ఫలము ప్రయోజనం ఎవరికి ఉంటుంది? ఫలము తేనందువల్ల నష్టమైన వరకు, తెచ్చినందువల్ల లాభం ఎవరికి చెప్పండి? जो फल नहीं लाता उसके लिए क्या लाभ है, जो फल लाता है उसके लिए क्या लाभ है, आप बताइए। అంటే ఆ చెట్టు గనుక ఫలము తెచ్చున్నా ఎవరికి లాభం కలుగుతుంది? ఫలము తేకపోతే ఎవరికి లాభం కలుగుతుంది? अगर वो पेड़ फल लाएगा तो किसके लिए लाभ होगा और नहीं लाएगा तो किसके लिए लाभ होगा? మనం అనుకుంటాం మనం వేసాం కాబట్టి, నాటాం కాబట్టి, ఆశ కలిగాం కాబట్టి, దానికి నీరు, ఎరువు అన్నీ వేసాం కాబట్టి మనం దానికి హక్కుదారులు, అది మనకు దొరకాలి కాబట్టి మనకే లాభం అనుకుంటాం। तो हम लोग सोचते हैं कि मैंने ही उसका बीज बोया है, मैंने उसको पेड़ में पानी डाला है, उसके उगने तक उसका ख्याल रखा है, तो हम सोचते हैं कि हमारा हक है कि हमारा उस फल में हमारा ही हक है, सोचते हैं। నిజంగా మనదే హక్కు। तो सच में हमारा ही हक होता है। అలాగే దేవుని కోరికే ఫలించాలి ఆ చెట్టు। तो इसलिए परमेश्वर के लिए ही फल लाना चाहिए उस पेड़ को। అనగా విశ్వాసులమైన మనము దేవుని కోసమే ఫలించాలి। तो ऐसे ही विश्वासी जो हम हैं हमें परमेश्वर के लिए ही फल लाना चाहिए। కానీ సహజపరంగా చెట్టు ఫలించలేదనుకోండి, तो सहज रूप से अगर पेड़ से फल नहीं आते हैं तो అప్పుడు ఆ తోటమాలి లేక ఆశించి విత్తనం వేసిన అతను ఏం చేస్తాడు? नहीं तो वो जो किसान है जिसने पौधा डाला था, जो चाहता था कि फल आए, तो वो क्या करता है? ఏం చేస్తాడు? क्या करता है? మన సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన దృష్టాంతం గురించి మనకు తెలుసు। तो सुसमाचारों में हमने जो यीशु मसीह ने दृष्टांत बताया थे हमें पता है। ఏమంటాడు తోటమాలి? तो क्या कहता है जो मालिक होता है, उस माली जो होता है, అలాగే యజమానుడు ఏమంటాడు? ऐसे उसको स्वामी क्या कहता है? యజమానుడు అంటాడు ఇది దీన్ని నరికివేయి, అనవసరంగా స్థలం ఆక్రమించుకుంది, ఏ ఫలాలు దీనిలో లేవు, దీన్ని నరికివేసేయి, అనవసరం ఎందుకు, వృధా అంటాడు। तो वो कहते हैं कि क्यों, जो स्वामी होता है उस बगीचे का, वो कहता है कि इसको फेंक डाल, काट डाल, क्यों ये हमारे लिए व्यर्थ है, इसको नहीं रखना चाहिए, बोलता है। కానీ ఆ తోటమాలి ఏమంటాడు? जो वो माली होता है वो क्या कहता है? ఈ ఒక్క సమయం నాకు, ఈ ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వు,
ये 1 साल का मुझे मौका दीजिए, ఎందుకంటే దీనికి నేను మరలా మంచిగా పాది తువ్వి మంచిగా ఎరువేసి మంచిగా నీళ్లు పోసి దీనికి కావలసినవన్నీ నేను చూసుకుంటాను, ఫలమిస్తుందా సరే, తదుపరి లేకపోతే అప్పుడే దాన్ని నరికివేద్దామని మాట్లాడతాడు. तो जो बगीचे का माली होता है वो कहता है मुझे इस साल का मौका दे कि मैं इसके में अच्छे से खोद कर इसमें अच्छा सा खाद डालकर मैं इसको अच्छे से इसकी परवाह करूँगा, इसका फल आने तक मैं इंतज़ार करूँगा, अगर इस बार नहीं आया तो मैं उसके बाद इसको ख़त्म कर दूँगा. ఇప్పుడు ఫలించలేని దానివల్ల భయంకరమైన స్థితి ఎవరికి ఏర్పడబోతుంది? अगर वो फल नहीं आ रहा तो इसमें भयंकर स्थिति किसके लिए हो रही है? ఫలించకుండా ఉన్న ఆ చెట్టుకు పరిస్థితి భయంకరంగా మారబోతుంది. जो पेड़ फल नहीं ला रहा उसकी स्थिति ही बहुत भयंकर हो जाती है. అప్పుడు ఏం చేస్తాడు? ఆ తోటమాలైనా యజమానైనా దాన్ని నరికి పారవేస్తాడు. तो क्या करता है उस बगीचे का माली जो होता है, जो बगीचे का जो स्वामी होता है, क्या करता है? काट डालकर फेंक देता है. అయితే ఇప్పుడు ఫలించటం వల్ల ఎవరికి లాభము? तो देखिए फल आने से किसको लाभ होगा? మనం అనుకున్నాము విత్తనం వేసిన ఆయనకి లాభం కాబట్టి ఆయన ఏదో ఫలించాలని కోరుకుంటున్నాడు, పళ్ళు కోసం వెతుక్కుంటున్నాడు, స్వార్థం అనుకోవచ్చు. तो हम सोच सकते हैं जिसने ये बीज डाला वो माली को या यहाँ का स्वामी हो तो उसने डाला है तो उसको एक स्वार्थ होगा इससे फल आने में. నేను ఫలించను అని గనక అనుకుంటే ఆ చెట్టు, अगर वो पेड़ सोच सकता है कि मैं फल नहीं लाऊंगा, నష్టం ఎవరికి? नुकसान किसका होगा? అప్పుడు ఆ యజమాని యొక్క క్రోధానికి గురైపోవాల్సి వస్తుంది ఆ చెట్టుకి. तो ये जो स्वामी का जो क्रोध है उसका वो क्रोध वो पेड़ के ऊपर दिखा देगा. वो వెంటనే स्वामी దాన్ని నరికి వేస్తాడు. तो तुरंत उसको काट डालेगा. కానీ ఆ చెట్టు ఏం చేయాలి అసలు? तो उस पेड़ को क्या करना चाहिए? ఫలించాల్సిందే. उसमें फल लाना ही पड़ेगा. దాని కర్తవ్యం ఏంటి? उसका कर्तव्य क्या है? ఫలించాలా. फल लाना है. ఇప్పుడు మనం నీతి ఫలము కానీ వెలుగు ఫలమైన సమాధాన ఫలమైన మంచి ఫలమైన ఏ ఫలమైన దైవ చిత్తానుసారమైన ఫలం మనం ఫలించాలి అంటే, तो अगर हमें कोई सा भी फल लाना हो, जो धार्मिकता फल हो, ज्योति का फल हो या प्रेम का फल हो या जो भी फल हो, अगर हमें लाना हो तो ఆ ఫలించటం వల్ల ఎవరికి ఉపయోగము? वो फल लाने से किसका उपयोग है? మనకే ఉపయోగము. हमें ही उपयोग है. దేవుని క్రోధం నుండి తప్పించబడతాం. प्रभु के क्रोध से हम बच पाएंगे. ఒకవేళ మనలో వాక్యానుసారమైన ఉద్దేశాలు వాక్యానుసారమైన ప్రవర్తన లేదనుకోండి, अगर हमारे अंदर जो वचन के अनुसार हमारा व्यवहार ना हो तो మనలో నీతి అనేది లేదు, हमारे अंदर धार्मिकता नहीं है, మనలో వెలుగు లేదు, हमारे अंदर ज्योति नहीं है, అలాగే మనలో ఆత్మఫలం లేదు, तो ऐसे ही हमारे अंदर आत्मिक फल नहीं है, మనలో సమాధానముగా ఇతరులతో సమాధానముగా ఉండే ఫలం లేదు, तो हमारे सामने वाले से मेल मिलाप का फल नहीं है, మంచి ఫలములు మంచి అనేది మనలో ఏ మంచి అనేది కూడా లేదు, अच्छा करके हमारे अंदर कोई भी फल नहीं होगा. అవన్నీ లేనప్పుడు పరిశుద్ధతే లేదు. तो ये सब नहीं है तो इसका मतलब पवित्रता भी नहीं है. అయితే ఈ పరిశుద్ధంగా లేని కారణం చేత నష్టం ఎవరికి? तो पवित्रता में नहीं बनेंगे तो नष्ट किसका नुकसान होगा? ఇప్పుడు మనం ఫలించాల్సింది దేవుని కోసమా మన కోసమా? अगर हमें फल लाना है तो किसके लिए लाना है? परमेश्वर के लिए कि अपने लिए? మనం క్షేమంగా ఉండాలి అంటే, अगर हमें सही सलामत रहना हो तो, ఈ భూమి మీద లేక ఈ శరీరంలో ఉండగా దేవుని నుండి కృపను పొందుకోవాలి అంటే, इस धरती में रहते हुए इस शरीर में रहते हुए परमेश्वर की कृपा चाहिए तो, అలాగే లోకాన్ని విడిచిన తర్వాత పరలోక రాజ్యంలో నిత్యం ఆయనతో సంతోషంగా గడపాలి అంటే, जैसे इस दुनिया को छोड़ते ही हमें स्वर्ग राज्य में पहुंचना है, उनके साथ जीना हो तो ఎవరు ఫలించాలా? तो किसको फल लाना चाहिए? ఫలించాలన్న ఆలోచన ఎవరికి రావాలి? फल लाने का सोच किसको होना चाहिए? మారు మనసు పొందాలన్న ఆలోచన ఎవరికి రావాలి? उद्धार पाना है करके किसको सोच होनी चाहिए? ఎవరు నీతి మంతులుగా అవ్వటానికి ప్రయత్నం చేయాలి? किसको धार्मिकता में चलना है करके सोच होनी चाहिए? ఎవరు వెలుగును కలిగి ఉండాలి? వెలుగనగా దేవుని వాక్యము పరిశుద్ధతను కలిగి ఉండాలని ఎవరు ఆలోచన చేయాలి? किसको सोचना चाहिए कि ज्योति के अंदर रहना, ज्योति में रहना है, मतलब ज्योति के फल में उनके वचन के द्वारा चलना है करके किसको सोच होनी चाहिए? ఎవరికి సమాధానం కలిగి ఉండాలి చెప్పండి? किसके मेल मिलाप करके रहना चाहिए? ఎవరైతే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నారు, ఎవరైతే దేవుని రాజ్యంలో ఉండాలి అనుకుంటున్నారో, जो कोई परमेश्वर का आशीर्वाद चाहता है, जो कोई परमेश्वर के राज में पहुंचना चाहता हो, వారందరూ కూడా దేవుడు ఆశించిన ఫలములు ఫలించాల్సిందే. उन सबको परमेश्वर जैसा चाहता है वैसा फल हमें लाना మనము चाहिए. పుట్టుకతో పాపులం కాబట్టి పాప కార్యాలు పాప ఫలితమైన ఫలాలు మన జీవితంలో కనిపిస్తాయి. हम पैदाइशी पापी है तो हमारे अंदर पाप के सोच विचार ये सब आते रहते हैं. అబద్ధము, झूठ बोलना, నిందించటం, निंदा करना, హేళన చేయటం, मजाक उड़ाना, ప్రేమ చూపకపోవటం, प्रेम नहीं दिखाना, అంధకారం అనే పాపంలో ఉండిపోవటం, अंधकार के पाप में रह जाना, అవినీతిమంతులుగా ఉండటం, धार्मिकता में ना अधर्मी होकर जीना,
సమాధానం లేకుండా ఉండటం, एक दूसरे से समाधान नहीं रहना, ఇవన్నీ కూడా పాపములో ఉన్న మనిషి యొక్క లక్షణాలు. तो ये सब जो है पापी के अंदर होने वाले लक्षण हैं। అందుకే కదా యోహాను గారు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు. इसलिए उन्होंने कहा ना कि मन फिराव के योग्य फल लाओ करके. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాలంటేనే మనం 2 వారాలు కన్నాం, ఈరోజు 3వదిగా వింటున్న ప్రతి మాటను జ్ఞాపకం చేసుకోండి. దైవ చిత్తానుసారమైన పరిశుద్ధమైన ప్రవర్తనే మారు మనసు. तो मन फिराव के योग्य फल लाओ करके जो कहा है 2 बार हमने सुन चुके हैं, आज भी सुन चुके हैं, और परमेश्वर जैसा चाहता है उस तरह से हमें चलना चाहिए और फल लाने चाहिए. దానిలో మనకే ప్రయోజనము, उसमें हमारा ही उपयोग है, అందులో మన జీవితాలే ఆశ్రదించబడతాయి, उसमें हमारे जीवन में ही आशीष होगी, అందులో దేవుని రాజ్యానికి వెళ్ళి మనమే క్షేమంగా ఉండగలుగుతాం. तभी हम परमेश्वर के राज्य में पहुंचकर सही सलामत रह पाएंगे. కాబట్టి మనం దేవుని కొరకు అని కాకుండా నా కొరకు నేను దేవునితో ఉండాలి అంటే నేను ఫలించాలి, నేను పరిశుద్ధతను కలిగి ఉండాలన్న ఆలోచన రావాలి. तो हमें परमेश्वर के लिए नहीं, मुझे अपने लिए फल लाना चाहिए और फल लाने के योग्य हमें बनना चाहिए. వాక్యం అందరం వింటాం, वचन हम सब सुनते हैं, కానీ ఎంతమందికి అర్థమవుతుందో, ఎంతమంది ఆ విధంగా ఫలించాలని ఆశపడుతున్నారో నాకైతే తెలీదు. तो उसमें कितने लोग उसको समझ पाते हैं और उस हिसाब से हमें चलना चाहिए, फल लाना चाहिए करके समझ पाते हैं, मुझे तो नहीं पता. కానీ ఒక వ్యక్తి నాతో మాట్లాడారు. तो एक व्यक्ति ने मुझसे बात करी थी. ఏమనంటే, क्या करके మీరు ప్రతిసారి నాకే వాక్యం చెప్తున్నారు, आप हमेशा मेरे लिए ही बात करते हैं, దేవుడు మీ ద్వారా నన్నే సమాధానంగా ఉండమని చెప్తున్నాడు. तो परमेश्वर आपके द्वारा मुझे ही सबसे मेल मिलाप करके रहना है करके सिखाता है. మీ ద్వారా నన్నే నీతిమంతులుగా ఉండమని చెప్తున్నాడు. आपके द्वारा ही मुझे परमेश्वर धर्मी बन के जीना है करके क्या दिखाता है. మీ ద్వారా నన్ను పరిశుద్ధ జీవించమని చెప్తున్నాడు. आपके वचनों के द्वारा मुझे पवित्र जीवन जीने के लिए दिखाता है. నాకే ఎందుకు చెప్తున్నాడు అని అడిగారు. तो परमेश्वर मुझे ही क्यों बता रहा है करके पूछा. మిగిలిన వాళ్ళకి చెప్పలేదా? सबको नहीं बताया क्या? మిగిలిన వాళ్ళకి అనిపించలేదా? सबको नहीं लगा क्या? ఎందుకు అనిపించలేదు అంటే, क्यों आप लोगों को ऐसा एहसास नहीं हुआ? నాతోనే దేవుడు మాట్లాడాడు, ఎందుకు అనిపించలేదంటే, मुझसे ही वचन के द्वारा परमेश्वर ने बात करी है करके क्यों नहीं लगा करके. వాళ్ళల్లో వెలుగు ఫలం లేదు అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో గ్రహించే స్థితి లేదు వాళ్ళ దగ్గర. उनके अंदर ज्योति का फल नहीं है, उनको ये एहसास नहीं हो पा रहा है कि किस तरह से मैं जी रहा हूँ या जी रही हूँ. నన్ను ఇంకా సరి చేసుకోవాల్సింది ఉంది, నాతోనే దేవుడు మాట్లాడుతాడన్న ఆలోచన లేని, వెలుగు ఫలం లేని వారిగా ఉండాలి. तो मेरे से परमेश्वर बात कर रहा है, मुझे बदलना चाहिए, मेरे को इस तरह से नहीं रहना चाहिए, मतलब इस ज्योति वाले फल में नहीं जी रहे हैं वो. అంటే వెలుగు ఫలము లేదంటే ఎందులో ఉన్నారు? వాళ్ళు అంధకారములో, చీకట్లో ఉన్నారు. मतलब उनके अंदर ज्योति का फल नहीं है, मतलब वो कहाँ रह रहे हैं? अंधकार की दुनिया में जी रहे हैं. కాబట్టి నిజంగా నాతోనే దేవుడు మాట్లాడి నన్నే మార్చుకోమంటున్నాడు అన్న ఆ తలంపు కలిగి ఉండటమే పరిశుద్ధత అనే ఫలము కలిగి ఉండటము. तो मतलब वचन के द्वारा जब हम सुनते हैं तो वो मुझसे ही बात कर रहा है परमेश्वर करके ये सोचना, मतलब ही वो ज्योति का फल उसने पा लिया करके. అయితే ఎవరికైతే ఈ యొక్క అనుభూతి రాలేదో, ఈ ఆలోచన రాలేదో, వాళ్ళలో ఏ తప్పు లేదు కాబట్టి సైలెంట్గా ఉండారు పరిశుద్ధులు అని మోసపోకండి. मतलब जिसके अंदर ये सोच विचार नहीं आया कि परमेश्वर मुझसे ही बात कर रहा है, कि मेरे लिए ही बोल रहा है करके नहीं आया, तो ये मत सोचिए कि मैं बिल्कुल पवित्र हूँ या शुद्ध हूँ करके मत सोचिएगा. इस गलतफहमी में లేక जिएगा. నాలో దేవుని చిత్తానుసారమైన ఫలాలే అన్నీ ఉన్నాయి అనుకోకండి. नहीं तो आप ये मत सोचिएगा कि मेरे अंदर परमेश्वर जिस तरह के फल चाहता है वो सब मेरे अंदर है, ये मत सोचिएगा. నువ్వు గ్రహించలేని అంధకారములు చీకటిలో ఉన్న వాడికే వాడు ఎక్కడ పోతున్నాడో తెలియదు కదా. आप जो अंधकार में जो जी रहे हैं वो आप उसको तो पता ही नहीं चलता कि अंधकार में वो कहाँ जा रहा है. కానీ వెలుగులో ఉన్న వారు మాత్రమే గ్రహించగలుగుతారు. तो जो ज्योति में जा रहा है उसको समझ में आ जाता है सब. కాబట్టి దేవుని కొరకు ఫలించటం అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మేలు కొరకు మనమే ఫలించాలి. परमेश्वर के लिए फल लाना मतलब अपने लिए ही फल लाना, अपनी भलाई के लिए ही फल लाना. కాబట్టి నా కోసం నేను ఫలించాలి, इसलिए मुझे अपने लिए फल लाना है. దేవుని చిత్తము నా జీవితంలో నెరవేర్చడానికి నేను ఫలించాలి. परमेश्वर की इच्छा को पूरा करने के लिए मुझे उसकी इच्छा को पूरा करना है. ఎందుకంటే సామెతల గ్రంథంలో అంటాడు, तो देखिए नीति वचन में कहता है 1వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, पहले अध्याय का 31 में देखिए అక్కడేం మాట్లాడుతున్నాడు అంటే, नीति वचन पहले के 31 में क्या बात करता है कि కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. इसलिए वे अपनी करनी का फल
आप भोगेगा और अपनी युक्तियों के फल से आघा जाएंगे। ఆ ఏమంటున్నాడంటే क्या कहता है कि తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారంటే ఎవరైనా కానీ వారి వారి ప్రవర్తనకు తగిన ఫలము వారికి దొరుకుతుంది. वे अपनी करनी का फल आप भोगेगा, मतलब जो जैसा करेगा वो अपने आप अपना फल भोगेगा। ఎందుకంటే అందరం కూడా దేవుని ఎదుట లెక్క చెప్పాల్సి ఉంది. हम सभी को परमेश्वर के सामने लेखा देना पड़ेगा। పైగా ఆయనకు ఈ లోకంలో కనబడదంటూ ఏదీ లేదు. ऐसा कुछ भी नहीं है जो इस दुनिया में परमेश्वर को दिखाई ना देता हो, కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేరు. इसलिए कोई भी नहीं बच पाएगा। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే तो यहाँ पे क्या कहते हैं कि కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనను అనుసరించెదరు. इसलिए वे अपनी करनी का फल आप भोगेंगे और अपनी युक्ति के फल से आघा जाएंगे। ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? किसके लिए बात करते हैं? ఇక్కడ 30వ వచనంలో చూస్తే अगर इधर ऊपर 30 में देखेंगे तो నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. उन्होंने मेरी सम्मति ना चाही वरन मेरी सब ताड़नाओं को तुच्छ जाना। దేవుడు తెలియపరచాలని మాట్లాడుతున్నా, ఆయన చిత్తాన్ని తెలియపరుస్తున్నా వింటలేదు. तो परमेश्वर अपनी इच्छा को बताते हुए भी वो नहीं सुनते हैं और वो जैसा चाहते हैं वैसे नहीं करते हैं। ఆయన గద్దిస్తున్నా కానీ దాన్ని తృణీకరిస్తున్నారంట, ఆ మాటలో తృణీకరిస్తున్నారంట. जब वो ताड़ना देते हैं उन चीजों को भी तुच्छ जानते हैं, बिल्कुल सुनते नहीं हैं। అందుకే అంటున్నాడు తమకు వెక్కసమగు వరకు తన ఆలోచనలు అనుసరిస్తారు. उन्होंने मेरी अच्छा अपनी युक्ति के फल से आघा जाएंगे। అంటే తమకు విసుగు వచ్చేదాకా వాళ్ళ పాపంలో వాళ్ళుండి దానిలోని మునిగిపోయి తమకు వెక్కసమయ్యేదాకా ఆ పాపంలోనే పడి ఉంటారు. దేవుని ఆలోచనలు అంగీకరించని వారు. जो परमेश्वर की इच्छाओं को नहीं ग्रहण करता है वो उसी पाप में रहकर वो इस तरह से खुद के पाप में ही जीते जीते इतना उसमें घुस जाएगा कि अपने आप से ही तुच्छ जानने लगेगा, घृणा करने लग जाएगा। అప్పుడు నేను నాతో మాట్లాడిన వాళ్ళతో అన్నాను, जब उस व्यक्ति ने मुझसे जब बात करी, ఇది నీకు దేవుడిచ్చిన వరం, కృపావరం అని చెప్పారు. मैंने कहा कि ये आपका परमेश्वर ने आपको एक अच्छी कृपा दे, एक अच्छा वरदान दिया है। ఇది అందరూ పొందుకోలేనిది, ये सब नहीं पा पाते हैं। అందరూ పొందుకోవాలని దేవుని ఉద్దేశం. परमेश्वर का उद्देश्य कि ये सब पाए, కాబట్టి इसलिए దేవుని దగ్గర మనకు తగిన ఫలం ఉంటుంది. మనం ఏ ఫలం ఫలిస్తే దానికి తగ్గ ఫలం ఆయన మనకి ఇస్తాడు. तो परमेश्वर के पास हमारे को देने वाले हर तरह के फल है, जो हमें सब देने वाले फल उनके पास है। కానీ మనం విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందాలి, దేవుని ఉద్దేశానుసారంగా నడవాలన్న నిర్ణయము, ఆసక్తి, ఆలోచన అందరికీ ఉంటాయి. तो परमेश्वर जैसा चाहता है हमें विश्वास करके हमें चलना चाहिए और वो ऐसे चलने की आशा अंदर सबके अंदर होती है। నిర్ణయం ఉంటది, निर्णय लेते हैं, అటు ఆ విధమైన ఆలోచన ఉంటది, उस तरह का सोच विचार करते हैं, అలాంటి ఆశ కూడా ఉంటది. ऐसी आशा भी रखते हैं, కానీ దానిలో నిలిచి ఉండలేరు. मगर उसमें स्थिर नहीं रह पाते हैं। మనిషి అది స్వభావం. वो मनुष्य का स्वभाव है। కానీ ఎవరైతే దేవునికి భయపడతారో, जो कोई परमेश्वर का भय मानते हैं, ఎవరైతే ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు అని నమ్ముతారో, जो कोई समझ पाता है कि सच में परमेश्वर मुझे देख रहा है, ఖచ్చితంగా ప్రతి విషయానికి ప్రతి మాటకి లెక్క అప్పచెప్పాలని నమ్ముతారో, तो सच में हमें हर एक बात को लेकर, हर एक विषय को लेकर परमेश्वर को लेखा देना करके मानता है, వారు మాత్రమే वो ही ఆ యొక్క ఫలములో నిలిచి ఉంటారు. उस फलों में वो स्थिर रहेगा। అనగా నీతిమంతులుగైన వారు నీతిమంతులుగానే ఉండడానికి ప్రయత్నం చేస్తారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే. धर्मी जो होता है धर्मी में ही बना रहे, धार्मिकता में ही बना रहेगा, चाहे कितनी भी कठिनाई क्यों ना आ जाए। అలాగే వెలుగు ఫలము కలిగిన వారు ఆ వెలుగుమయమైన జీవితం జీవించడానికి ఇష్టపడతారు. కానీ ఎంత నష్టమైనా ఎంత లాభమున్నా అంధకారమనే ఆ ఫలములోకి ప్రవేశించలేరు. तो जो ज्योति के फल की जिंदगी जीता है वो परमेश्वर में ही जीता है, और जितना भी उसको लाभ मिल रहा हो या नष्ट मिल रहा हो फिर भी वो ज्योति में रहेगा, अंधकार की जिंदगी में जाना नहीं चाहता। చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, तो यूहन्ना 15 का 16వ వచనంలో చూస్తే 16 देखेंगे तो ఇక్కడ చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. तो देखिए यहाँ परमेश्वर क्या बात करता है। మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏవి అడుగుదురో అది మీకు అనుగ్రహించబడినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. तुमने मुझे नहीं चुना परंतु मैंने तुम्हें चुना है और तुम्हें नियुक्त किया है कि तुम जाकर फल लाओ और तुम्हारा फल बना रहे, कि तुम मेरे नाम से जो कुछ पिता से मांगो वह तुम्हें दे। तो దేవుడు ఆశిస్తుంది ఏంటి? तो परमेश्वर क्या आशा रखता है यहाँ पे? మనం దేవుని కోసం ఫలించాలట. हमें परमेश्वर के लिए फल लाना है.
ఫలించిన మనము ఆ ఫలములో నిలిచి ఉండాలట. जो हम फल ला रहे हैं उस फल में हमें स्थिर रहना है। అంటే మారు మనసుకు తగిన ప్రవర్తన మనలో ఉండాలి. तो मन फिरा के योग्य के जो कार्य है हमारे अंदर होने चाहिए। అది మాటల ద్వారాను, वो बातों के द्वारा हो, చూపుల ద్వారానైనా, आंखों के द्वारा क्यों ना हो, ఆలోచన ద్వారా అయినా, सोच के కార్యాల ద్వారానైనా, अपने कार्य के द्वारा क्यों ना हो, దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన ఫలము परमेश्वर की इच्छा के अनुसार हमारा बर्ताव का फल होना चाहिए। అది మనం మొదలైసిన మొదటి దినాల్లో బాగానే కొనసాగిస్తాం. तो जब हम इन फलों में चलते हैं तो पहले बहुत अच्छे से चलते हैं, ఆ తర్వాత మనం మెల్లగా ఆ యొక్క విలువను గ్రహించలేక తొలగిపోతా ఉంటాం. तो धीरे धीरे हम उस ज्योति को समझ नहीं पाते और इधर उधर भटकने लग जाते हैं। కానీ ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, तो यहाँ पे यीशु मसीह क्या कहते हैं, మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి, అందుకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. तुम्हारा फल बना रहे और तुम मेरे नाम से जो कुछ पिता में है वह तुम्हें दे। అంటే మనం ఆ ఫలించడానికి పిలువబడ్డాం, అందులోనే నిలిచి ఉండాలా. तो हमें फल लाने के योग हमें बुलाया गया है और हमें उसमें स्थिर रहना चाहिए। ఏమంటాడు, నీతిమంతులుగా ఉండుటకు పిలువబడితే, అవునా కాదా? धर्मी होकर जीने के लिए तुम्हें बुलाया गया है। పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితే అని రాయబడింది, అవునా కాదా? पवित्र होने के लिए तुम्हें बुलाया गया है, ये सच है कि नहीं? అయితే మనం ఆ విధంగా దానిలోనే నిలిచి ఉండాలన్నది దేవుని ఉద్దేశం. तो परमेश्वर का उद्देश्य ये है कि हमें उसी में स्थिर रहना है। అందుకే ఇంకేమంటాడంటే, इसलिए और क्या कहते हैं कि 2 యోహాను పత్రిక दूसरी यूहन्ना की पत्रिका में 1:8 చూస్తే 1:8 देखेंगे तो అక్కడ చూడండి, మనం ఫలము గురించి ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. तो देखिए फल के बारे में इधर भी बात करते हैं। 2 యోహాను పత్రిక 1:8 दूसरा यूहन्ना 1:8 ఇక్కడ చూడండి ఏమంటాడు, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధనై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడుగొట్టు కొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. अपने विषय में चौकस रहो कि जो परिश्रम हमने किया है उसको तुम गवा ना दो, वरन उसका तुम पूरा प्रतिफल पाओ। ఇక్కడ ఏమంటున్నాడంటే, तो यहाँ पे क्या कहता है कि 7వ వచనంలో చూస్తే, इसके ऊपर 7वें वचन में देखेंगे तो యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధనై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టు కొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. तो यहाँ 7 से देखते हैं, क्योंकि बहुत से ऐसे भरमाने वाले जगत में निकल आए हैं जो यह नहीं मानते कि यीशु मसीह शरीर में होकर आया। भरमाने वाला और मसीह विरोधी यही हैं। अपने विषय में चौकस रहो कि जो परिश्रम हमने किया है उसको तुम गवा ना दो, वरन उसका पूरा प्रतिफल पाओ। ఇక్కడేమో వంచకుడు అనగా క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. तो यहाँ पे भरवाने वाला मतलब यीशु मसीह का जो विरोधी यहाँ पे बात कर रहा है। కానీ తర్వాత 8లో ఏమంటాడంటే, तो यहाँ पे 8 में क्या कहते हैं कि మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక, వంచకుడు ఉన్నాడు కాబట్టి మీ మధ్య మేము చేసిన కార్యాలు మీరు చెడగొట్టుకోవద్దు. जो परिश्रम मैंने किया है तुम्हारे लिए उसको तुम गवाओ मत, क्योंकि भरमाने वाले आ चुके हैं। अपने आप को खराब मत, अपने आप को भटकने मत देना। కాబట్టి ఏమంటాడంటే, మీరు పూర్ణ ఫలం పొందేలాగా జాగ్రత్తగా చూసుకోండి. आप पूरा प्रतिफल लाने वाले बन पाओ, अपने आप को संभाल के रखो। అంటే మీరు ఏ విధముగా దేవునితో నడవాలని నిబంధన చేసుకున్నారో దేవుడు ఆశించిన రీతిగా, तो आपने कैसे आपने एक वाचा बांधी थी कि मुझे परमेश्वर में चलना है जैसा परमेश्वर चाहता था। అయితే వంచకుడు మిమ్మల్ని మోసపరుస్తాడు కాబట్టి మీరు ఆ మోసంలో పడిపోవద్దు. तो भरमाने वाला आपको भरमा देगा, वचन से दूर कर देगा, इसलिए उस धोखे में ना पड़िएगा। మేము మీకోసం పడ్డ ప్రయాస, हमने आपके लिए जो प्रयास किया है, లేక మేము మీ మధ్య చేసిన కార్యాలు, नहीं तो हमने आपके बीच में जो कार्य किए हैं వాటిని చెడగొట్టుకోకుండా उसको खराब ना करते हुए మీరు పూర్ణ ఫలం పొందుకోవాలా. आपको पूरा प्रतिफल पाना है। దానికి ఎవరు జాగ్రత్త పడాలా? उसके लिए किसको संभल के रहना चाहिए? మీకు మీరే జాగ్రత్త పడాలా. आपको अपने आप को ही संभालना है। నాకు నేనే జాగ్రత్త పడాలా. मुझे अपने आप को संभालना है। ఈ ఫలమును చెడగొట్టుకోకూడదు. మంచితనం అనే ఫలమును, ప్రేమ అనే ఫలమును, లేక నీతి అనే ఫలమును చెడగొట్టుకోకూడదు అనుకునేవారు जो अच्छे फल है उसको नहीं खोना चाहिए, जैसे धार्मिकता का फल हो या ज्योति का फल हो या प्रेम का फल हो या मेल मिलाप का फल हो। ఏవైతే మనము గత 2 వారాలు కూడా విన్నాము,
तो हमने जो भी हमने सुना 2 बार, जो पहले का 2-3 हफ्ते, 1 हफ्ते पहले, అయితే ఆ ఫలములను చెడగొట్టుకోకుండా చూసుకోండి. तो उन फलों को ना खोए बिना रखिए बचाकर। ఏ వంచకుడు వాటిని చెడగొట్టాలని చూస్తాడు. तो भरमाने वाला उसको खराब करने के योजन में रहता है, కాబట్టి మీకు మీరు జాగ్రత్తగా ఉండాలి. इसलिए आपको अपने आप को संभाल के रखना है। అలా జాగ్రత్తగా ఉన్నవారు ఏం చేస్తారు? ऐसे संभाल के रखने वाले जो है वो क्या करते हैं? ప్రతి దినము శ్రద్ధగా వాక్యాన్ని వింటారు. हर एक दिन बहुत ही अच्छे से मन लगाकर वचन सुनते हैं, ఎందుకంటే వంచకుడు మోసపరిచేవాడు ఉన్నాడు మనల్ని. क्योंकि जो भरमाने वाला तो हमारे आसपास ही घूमता रहता है। వాడు అంటాడు నువ్వు చేసే ఆ ప్రతి ఆలోచన కరెక్టే, वो कहता है जो तुम सोच रहे हो, जो तुम कर रहे हो बिल्कुल सही कर रहे हो। నువ్వు भरमाने అనే वाला, ప్రతి మాట కూడా కరెక్టే, जो तुम बात कर रहे हो बिल्कुल अच्छा बात कर रहे हो, అసలు करके बोलता है। నువ్వు ఉంచిన విశ్వాసం కరెక్ట్ అయింది, नहीं, तू जो विश्वास करता है वो तेरा विश्वास बिल्कुल सही है कहता है। నీవు చేసే ప్రార్థనే కరెక్ట్ అయింది. जो तुम प्रार्थना करते हो वही सही है करके कहता है भरमाने वाला। ఎలా అంటాడంటే నిన్ను పొగుడుతూ ఉంటాడు, कैसे बना देता है कि आपकी तारीफ करने लग जाता है। ఎప్పుడు కూడా నీలో ఒక తప్పు ఉందని నీకు తెలియకుండా ఉండాలన్న ప్రయత్నం చేస్తాడు. तो भरमाने वाला ये करता है कि आपके अंदर की जो गलतियां हैं वो बाहर नहीं आने देता और आपको पता भी नहीं चलता है। నీలో ఫలానా తప్పు ఉందని నీకు తెలియకూడదు అన్నట్టు నిన్ను మభ్య పెడతాడు. तो आपके अंदर ये गलती है वो आपको अभी पता चले बिना आपको इस तरह से भरमा देता है। అప్పుడు నువ్వేమనుకుంటావు? तब आप क्या सोचते हैं? నేను తప్ప అందరూ పాపులే, అందరిలో ఏ మంచి ఫలము లేదు అనుకుంటావు. मेरे अलावा सब पापी है सोचते हो और किसी के अंदर अच्छा फल नहीं है करके सोचने लग जाते हैं आप। అయితే విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఇలా అనుకుంటే जो विश्वास करने वाला हर एक व्यक्ति इस तरह सोचेगा तो జీవితకాలం సువార్త వినాల్సిన అవసరమే ఉంది. तो पूरी जिंदगी सुसमाचार सुनने की जरूरत क्या है? విశ్వసించిన వారికే ఎందుకు బైబిల్ వాక్యం చెప్పాలి చెప్పండి? जो विश्वास करता है उसी को क्यों बाइबल के वचन सुनाने चाहिए? విశ్వసించని వారికి ఎందుకు చెప్పము? जो विश्वास नहीं करता उसको क्यों नहीं बताते हैं? సరే విశ్వసించిన వారు ఎందుకు సంఘంగా కూడుకోవాలి? क्यों विश्वास करने वालों को एक कलीसिया में इकट्ठा होकर रहना है? అక్కడ సంఘంలో నువ్వు నేర్చుకుంటావు. उस कलीसिया में आप सीखोगे। ప్రేమించు అనే ఫలం ఉందనుకోండి, प्रेम कीजिए वो फल जो है ना, ఇది నెరవేర్చాలి, అది ఫలించాలి అనేది ఎక్కడ అర్థమవుతుంది మనకి? वो पूरा करना है, उस हिसाब से चलना है, हमें कहाँ पता चलेगा? సంఘంలో అర్థమవుతుంది. वो कलीसिया में एक दूसरे से मिलने से ही पता चलेगा। ఇంటోడులు మన మాటిన్నా మాటినకపోయినా ప్రేమించ తప్పదు, ఎందుకంటే మనకు గతులు లేవు ఇక అంతే. घर वाले सुने ना सुने उनको प्रेम तो करना ही पड़ेगा और कोई चारा नहीं है हमारे पास। అందుకని ఎట్లయినా బద్దలమైపోతాం, భార్య అయినా భర్త అయినా బిడ్డలైనా తల్లిదండ్రులైనా ఎవరైనా కానీ. तो कोई ना कोई ऐसे एक दूसरे के ऊपर निर्भर हो जाते, चाहे पति पत्नी हो, बच्चे हो या कोई भी हो, भाई बहन हो, कोई भी हो। కానీ సంఘంలో ఎవరికి ఏమవుతాం శరీర సంబంధంగా చూసుకుంటే? तो कलीसियाओं में हम एक दूसरे में क्या होंगे अगर हम देखेंगे तो शारीरिक तौर पर యేసు రక్తం చేత కడుగుపడి మనము శరీరేచ్ఛలు మనుషేచ్ఛల వల్ల కాక, तो परमेश्वर की लहू के द्वारा हम लोग धुले हुए हैं, वो शरीर के द्वारा नहीं, మనుషుల ఆలోచన వల్ల కాదు, मनुष्य की सोच विचार से नहीं, కేవలం వాక్యం ద్వారా కడగబడ్డాము, केवल वचन के द्वारा धुले गए దేవుని ద్వారా పుట్టాము, परमेश्वर के द्वारा అనగా వాక్యం ద్వారా, मतलब वचन के द्वारा। అయితే మనందరిలో ఏకత్వం ఉండాలా, हमारे अंदर एकता बनी रहनी चाहिए। ఎందుకంటే మన ఆలోచనల్ని, మన ఉద్దేశాలని, మన తలంపులన్నిటినీ ఒక తాటి మీదకు తీసుకురావాల్సింది అనుకుంటుంది దేవుని వాక్యం. तो क्योंकि हमारे जो सोच है, विचार है, हमारे कार्य जो हर चीज को एक ही नाव पर लाने की सोचता है परमेश्वर। ఎందుకంటే ఆయన ఆలోచనలే పరిశుద్ధమైనవి, మన ఎన్ని బట్టివి చెడ్డవి. क्योंकि उनकी सोच ही पवित्र है और हमारी सोच जो भी है वो सब गलत है। కాబట్టి ఆయన ఆలోచన, ఆయన చిత్తము, దేవుని చిత్తము, దేవుని ఆలోచన ప్రకారం నడిచినప్పుడే మనం దేవుని కోసం ఫలించే వాళ్ళమే, మన మేలు కోసం మనం ఫలించే వాళ్ళమే. तो परमेश्वर की इच्छा, परमेश्वर के कार्य के हिसाब से ही चलेंगे तो हम परमेश्वर के लिए के बारे में सोचने वाले और उस हिसाब से चलने वाले लोग हैं। కాబట్టి इसलिए మనము జాగ్రత్త పడాలి. हमें अपने आप को संभालना है। మనము ఎక్కడ నాకు కలిగిన మంచితనం అనే ఫలాన్ని, నాకు కలిగిన రక్షణనే దాన్ని నేను పోగొట్టుకుంటాను అని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాక్యం వినాలి. तो हमें बहुत ध्यान से वचन सुनना चाहिए, क्योंकि कहीं ऐसा ना हो कि कहीं हम अपने जो अच्छा फल है, पवित्रता का फल है, प्रेम का फल है, वो सारे कहीं खो ना बैठे। ఇప్పుడు సంఘంలో ఏం జరుగుతుంది? तो अभी कलीसिया में क्या होता है, ఎవరైనా అనుకోకుండా ఏమన్నా అన్నారనుకోండి, कोई अगर ऐसे ही अनजाने में कुछ अगर बोल दिया, ఎవరైనా మన విషయంలో అభ్యంతర పడ్డారనుకోండి, अगर कोई हमारे विषय में कुछ ठोकर खाया हो,
లేక ఏ విధంగా కాలు తగిలిందో లేక తోలనాడారో ఏదో ఒకటి జరిగింది. नहीं तो गलती से किसी का पैर बीच में आ गया, कुछ भी होके गलती से गिर गए हो कोई, ఎవరైనా కొంచెం కోపిష్టులు ఉండొచ్చు, नहीं तो कोई अगर गुस्सा करने वाला हो कोई, ఎవరైనా మన మీద అబద్ధాలు వేసే వాళ్ళు ఉండొచ్చు. नहीं तो कोई ना कोई हमारे बारे में झूठ झूठ बोलने वाले क्यों ना हो. అయితే అక్కడ మనం నేర్చుకుంటున్నాము, అక్కడ విన్నదాన్ని అక్కడే పాటించి చూపించాలా. तो हम वहाँ पे सीखते हैं, जो सुना है उस समय हम उसका पालन करने वाला बनना అందుకే चाहिए. అన్నాడు మీరు ఫలించాలని అందులో నిలిచి ఉండాలని అంటాడు. इसलिए वो कहते हैं आपको फल लाना है और उसमें स्थिर रहना है. అందుకే మనం ఆ సహనాన్ని, ఆ ఓర్పుని, ఆ ఐక్యతను, ఆ ప్రేమను, ఆ మంచితనాన్ని మనం అక్కడ కనుపరచగలుగుతాం, చూపించగలుగుతాము. तो तभी हम वहाँ पे जो अपना जो सब कुछ सहन करेंगे तो तभी एकता, प्रेम, स्वभाव, मेल मिलाप सब कुछ हम वहाँ पे दिखा पाएंगे. ఆ వీళ్ళు నా ఇంటోళ్ళు అంటలే, నా వాళ్ళు అంటలే కనుక అక్కడ మనం చూపించలేదు అనుకోండి, तो हम कहेंगे ये थोड़ी ना कलीसिया में आके ये मेरे घर वाले थोड़ी ना करके हम ऐसा मेल मिलाप में ऐसे नहीं रहेंगे. నేనెందుకు ఓర్చుకుంటాను అనుకున్నాం అనుకోండి, मैं क्यों सहन करूं करके सोच लिया तो నేనెందుకు వీళ్ళని మభ్య పెట్టాలి, వీళ్ళ విషయాలు ఎందుకు కప్పి పెట్టాలి అనుకున్నాం అనుకోండి, तो मैं क्यों इनके विषय जो है उसको छुपा के रखूं अगर मैं सोचूं तो ఇప్పుడు దేవుని చిత్తానుసారమైన ఫలం ఫలించేవాళ్ళు కాదు. तो परमेश्वर की इच्छा के अनुसार फल लाने वाले नहीं बनोगे. కాబట్టి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. इसलिए परमेश्वर ने कलीसिया को नियुक्त किया है. అక్కడ సహవాసములో మనల్ని తన చిత్తానుసారంగా మలుపడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు దేవుడు. तो कलीसिया में उस जो सहवास है हमारे मिलने का उसको एक जुट बना के रखने की कोशिश करता है परमेश्वर. మనలో ఉన్న పరిశుద్ధత అనేది, हमारे अंदर जो पवित्रता है, మనలో ఉన్న నీతి అయినా, हमारे अंदर जो धार्मिकता है, మనలో ఉన్న సమాధానమైన, हमारे अंदर जो मेल मिलाप है, మనలో ఉన్న మంచితనమైన, हमारे अंदर जो अच्छाई है, మనలో ఉన్న ఆత్మ అయినా, हमारे अंदर जो आत्मा है, మనలో ఉన్న జీవార్థమైన ఫలమైన, हमारे अंदर जो जीवार्थ वाला जो फल होगा, ఇవన్నీ కూడా ये सब जो है పరీక్షించబడ్డప్పుడే అర్థమవుతుందో ఉన్నాయో లేదో అని. इन सब की जब परीक्षा ली जाएगी ये सब है कि नहीं तब पता चलेगा. ఏదైనా పరీక్షించగలిగితే కదా అర్థమయ్యేది. जो भी परीक्षा ली जाएगी तो तभी तो पता चलेगा है कि नहीं. పరీక్షించకపోతే అర్థమవుతుందా? जब परीक्षा नहीं होगी तो कुछ समझ में आएगा क्या. అయితే మనం నిలిచి ఉండాలి అని ఒక మాట మాట్లాడుతున్నాడు భక్తుడు ఇక్కడ. तो यहाँ पे जो भक्ति करने वाला जो है वो भक्त जो है वो ये कहता है నిలిచి ఉండాలి, ఆ ఫలములో మనం నిలిచి ఉండాలి. उस फल में हमें स्थिर रहना है. ఎలా నిలిచి ఉంటాం? कैसे स्थिर रहेंगे? ఎందుకు నిలిచి ఉండాలి అని చెప్తున్నాడు? क्यों स्थिर रहना करके कहता है. పరీక్షించే పరిస్థితులు వస్తాయి, परीक्षा में पढ़ने के समय आएगा. అంటే నీ విశ్వామోత్సవం పరీక్షించబడుతుంది, जो आपका विश्वास है उसकी परीक्षा ली जाएगी, నీ యొక్క పరిశుద్ధత పరీక్షించబడుతుంది, आपकी पवित्रता की परीक्षा ली जाएगी, నీ మంచితనం పరీక్షించబడుతుంది, आपकी अच्छाई की परीक्षा ली నీ जाएगी, సహనం పరీక్షించబడుతుంది, आपकी सहन शक्ति की परीक्षा ली నీ जाएगी, దీర్ఘశాతము పరీక్షించబడుతుంది, आपकी धीरज शांति की परीक्षा ली जाएगी, నీ సాత్వికము పరీక్షించబడుతుంది, नम्रता की परीक्षा ली जाएगी, నీ ఆశా నిగ్రహం పరీక్షించబడుతుంది, आशा में संयम है कि नहीं आपकी परीक्षा ली जाएगी. అలా మనం అనుకున్న ఎన్ని ఫలం అయితే మనం ఫలముల గురించి వింటున్నామో जो भी हमने सुने हैं उन फल के बारे में అవన్నీ కూడా పరీక్షకు గురి చేస్తాడు దేవుడు. तो वो सब जो है उसमें उसकी परीक्षा ली जाएगी, परमेश्वर वो करेगा. ఎందుకు? क्यों? నువ్వు దానిలో నిలిచి ఉంటే ఆయన సంతోషించాలి. उसमें आप स्थिर रहेंगे तो परमेश्वर आपको देख के आनंदित నువ్వు होगा. నిలిచి ఉండలేదు అనుకో, अगर आप स्थिर नहीं रहेंगे तो ఆ వంచకుడు నిన్ను భ్రమలో పెట్టేశాడు. वो जो भरमाने वाला है आपको उसने पूरी तरह से अपने वश में कर लिया है, भरमा दिया है. కాబట్టి మనం కలిగిన ఫలమును జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే, इसलिए जो हमने फल पाए हैं उनको अगर अच्छे से संभाल के रखना हो तो అయితే చాలా జాగ్రత్త కలిగి ఆ పూర్ణ ఫలము అంటే పరిపూర్ణత స్థితికి చేరుకోవాలా. तो उन फलों को बहुत से संभाल के रखकर पूर्ण प्रतिफलों में ले आना है. అందుకోసం నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. उसके लिए नित्य परमेश्वर की संगति में प्रार्थना करना है. ముఖ్యంగా వింటున్న ప్రతిసారి నా కోసం ఏం మాట్లాడుతున్నా, నేనేం మార్చుకోవాలి అనే వినాలి. तो मुख्य रूप से जब वचन सुनते हैं तो परमेश्वर आज मुझसे क्या बात कर रहा है करके इस इच्छा में रहना चाहिए. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, इसलिए यहाँ पे क्या कहते हैं कि ఇప్పుడు మనము మరి మన ప్రవర్తన ఫలము గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 చూస్తే, तो अपने प्रवर्तन के बारे में इब्रानियों 13:7 చూస్తే గనక 13 के 7 में अगर देखेंगे तो ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. हाँ, इधर एक बात करते हैं. అందుకు సాదృశ్యంగా కొంతమందిని ఈ లోకాన్ని ఉంచానని చెప్తున్నాడు.
तो इसके सादृश्य में इधर कुछ लोगों को मैंने रखा है करके बताता है। అందుకు చూడండి 13:7 तो देखिए यहाँ पे इब्रानी 13 के 7 में, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అని చెప్తున్నాడు. जो तुम्हारे अगुवे थे और जिन्होंने तुम्हें परमेश्वर का वचन सुनाया है उन्हें स्मरण रखो और ध्यान से उनके चाल चलन का अंत देखकर उनके विश्वास का अनुकरण करो। ఇక్కడ సంఘముగా కూడుకుంటున్న మనము, जो हम इधर कलीसिया में एक दूसरे से जो हम मिलते हैं, అలాగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, ऐसे ही यीशु मसीह पर विश्वास करने वाले మనం మంచిగా ఫలించాలి అన్నప్పుడు, हमें अच्छे से फल लाना जब हम सोचते हैं, దేవుని చిత్తానుసారమైన ప్రతి విధమైన ఫలం మనం ఫలించాలన్నప్పుడు, परमेश्वर की इच्छा के अनुसार प्रति फल को हमें पाना है करके हम सोचते हैं, అప్పుడు మన ముందు కొంతమంది నాయకులు దేవుడు ఉంచాడు. उससे पहले हमसे पहले कुछ प्रधान लोगों को परमेश्वर अगुवाइयों को परमेश्वर ने नियुक्त किया है, కాబట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. इसलिए उनका स्मरण रखो कर कहते हैं। వాళ్ళ ప్రవర్తన చూడు ఎలా ఉందో, उनका चाल चलन देखिए कैसा है। మనం అన్ని విషయాలుగా బుక్కుని బయటపడిపోతాం. हम हर एक विषय में बहुत जल्दी बाहर दिखने लग जाते మన हैं। స్వభావం అట్లా కొంచెం గాలి ఇట్లా తైలిందనుకో వెంటనే బయటపడిపోద్ది. हमारा जो स्वभाव है, अगर हवा थोड़ा सा हमें टच करते ही हमारा जल्दी से दिख जाता है हमारा स्वभाव। మనుషులు మనల్ని తొయ్యక్కర్లా, कोई इंसानों को हमें धक्का देने की जरूरत नहीं है। కొంచెం గాలే కొంచెం అట్లా టచ్ అయితేనే మన స్వభావం బయటపడిపోయేంత చులకనైన స్థితిలో మనం ఉన్నాం. तो हम इतने कमजोर हैं कि थोड़ी सी हवा मतलब जिस तरह से रुख बदलती है, इस तरह से हमारा जो व्यवहार है बाहर दिखता है। అందుకే ఏమంటున్నాడు అంటే, इसलिए क्या कहता है कि మీ ముందున్నారే మీ నాయకులు, మీ పైన నాయకులుగా దేవుడు ఉంచిన వారు, जो तुम्हारे अगुवे थे, मतलब तुमसे पहले जो अगुवे थे, जो परमेश्वर ने नियुक्त किए थे, వాళ్ళ ప్రవర్తన ఫలం చూడు, उनका चाल चलन का फल देखिए। వాళ్ళు నీలాగా ప్రతి దానిలో తొందరపడి మాట్లాడుతున్నారా, वो हर एक विषय में आपकी तरह जल्दीबाजी करके बात करते हैं क्या? లేక మీలాగా మీకు ఏదైనా ఒక విషయం తెలిస్తే అందరూ టమటమాన్ చేసుకుంటా పోతున్నారా? नहीं तो आपको एक विषय पता चलता है तो हर किसी को बताते मतलब एक ढिंडोरा पीटने जैसा कर देते हैं क्या? లేక చెప్పుడు మాటల్లోకి వచ్చేస్తున్నారా? नहीं तो कुछ गलत बातों पे आ जाते हो क्या? లేక ఎవరైనా అసహ్యంగా ప్రవర్తించినా, ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా తిరిగి వాళ్ళని తిట్టేదానికో దూషించేదానికో ప్రయత్నం చేస్తారా? तो जो कुछ गलत गंदी बातें जो करते हैं उनको तुरंत डांटने के विषय में रहते हैं क्या? వాళ్ళలోని ఓర్పు కనపట్ల, तो उसमें मतलब उनके अंदर सहन शक्ति दिखाई नहीं दे रही। అందుకే అంటున్నాడు వారి ఫలాన్ని చూడండి, వాళ్ళ ప్రవర్తన చూసి నేర్చుకోండి. तो उनके फलों को देखिए, उनके चाल चलन को देख के सीखिए करके कहते हैं, ఎందుకంటే వారు మానవులే, నీకులాగా మనుషులే వాళ్ళు కూడా. क्योंकि वो भी मनुष्य हैं आप लोगों की तरह। అయితే మన అందరం కూడా విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూడమని చెప్పాడు. तो हम सब भी विश्वास के कर्ता यीशु मसीह की तरफ देखने के लिए कहते हैं। కానీ మన ఆలోచనలన్నీ కూడా ఆ లోకపరమైన వాటి మీద ఉంటే యేసు వైపు చూసే స్థితి మనకు ఎక్కడ ఉంది? मगर हमारी सोच विचार तो इस संसारिक जीवन में ही रहते तो परमेश्वर की ओर देखने के लिए कहाँ रहेगा? అందుకే ఏమంటున్నాడు అంటే మీ ముందు ఉన్నారే కనీసం వాళ్ళన్నా చూడండి. इसलिए कहता है कि आपसे पहले जो अगुवे थे कम से कम उनको देखिए। చాలా సార్లు మీకు సంఘంలో చెప్పాం, बहुत बार हमने कलीसिया में आप लोगों को बताया है, ఎవరైనా ఏ విషయమైనా ఎవరితో చెప్పొద్దండి, మీ మట్టు కుంచుకుని ఈ ఫలానా సంగతి మా కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు, जब कोई आपसे कहता है कि ये विषय हमसे कहता है कि ये विषय किसी से ना कहिए, जब हमसे कहते हैं ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు प्रार्थना कीजिए करके जब कहते हैं, ఎవ్వరికి చెప్పం, కేవలం ప్రార్థన చేస్తాం. किसी से नहीं कहते, केवल प्रार्थना करते हैं। అవసరమైతే వీలైతే ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా చెప్పం. अगर जरूरत पड़े तो घर के जो हमारे सदस्य उनसे भी नहीं कहते हैं। ఎందుకు? क्यों? వాళ్ళ పరిస్థితి అలా ఉంది, उनकी परिस्थिति ऐसी है, చెప్పకూడని విషయము नहीं बताना चाहिए विषय, కాబట్టి చెప్పం. इसलिए नहीं बताते हैं। అంతేకాదు, इतना ही नहीं, అంత దుష్టులని తెలిసినా అంత పాపులని తెలిసినా మంచిగా ఉన్న వారిని ఎంత ప్రేమిస్తామో అంతకంటే ఎక్కువ వారిని ప్రేమిస్తాం.
इतना ही नहीं, कितने दुष्ट है, कितने पापी हैं, ये पता चलने के बावजूद भी जो हमसे अच्छे रहते हैं, जिनसे भी हम प्यार करते हैं अच्छे से, ऐसे ही जो गलत सोच विचार रखते हैं उनसे भी हम उतना ही प्यार करते हैं। మా వ్యతిరేకులైన వారి విషయంలో కూడా అంతే ఉంటాం. जो हमसे विरोधी में रहते हैं उनसे भी हम उतना ही प्रेम रखते हैं। కాబట్టి అంటున్నాడు, మీకు పైన నాయకులు ఇంతగా మీకోసం ప్రయాసపడుతూ ఎంతమందిని ఓర్చుకుని సహించుకుని ప్రేమించుకుని ఐక్యపరుచుకుంటూ కొనసాగుతున్నారు అంటే, तो देखिए जो आपसे पहले आपकी जो अगुवाई है, जो आपको सहन करते हुए हर चीज आपको सिखाना है करके, हर चीज में अपने आप को कम करते हुए चलते हैं ना, ఇంతగా ఓర్చుకుంటూ నడుపుతున్నప్పుడు इतना अपने आप को इतना सहन करते हुए वो चलते हैं। అయితే వారి ప్రవర్తన ఫలమును తలంచుకొని వారి గురించి నువ్వు ఆలోచించేసి, క్రీస్తును చూడపోయిన కనీసం మీ పైన ఉన్న నాయకులను చూసినా, మిమ్మల్ని నడుపుతున్న వారిని చూసినా నేర్చుకోండి అని చెప్తాడు. इसलिए कहते हैं जो आपके अगुए हैं उनको देखकर उनको स्मरण रखो, ध्यान से उनके चाल चलन का अंतर देखो, उन पर विश्वास का अनुकरण करो करके परमेश्वर कहता है। ఈ రీతిగానన్నా మనం మంచి ఫలములు ఫలించాలి అనేది దేవుని ఉద్దేశం. इस तरह ही क्यों ना हो, हम लोग अच्छे फल लाएंगे करके परमेश्वर का उद्देश्य है। మనం పనికి మాలిన ఫలాలు కాసామనుకోండి, हम गंदे निकम्मे फल अगर लाने वाले बने तो మనకు ఆశీర్వాదాలు దొరకవు. हमें आशीर्वाद नहीं मिलेगा, దేవుడు మన ప్రార్థన వినడు. परमेश्वर हमारी प्रार्थना को नहीं सुनेगा। అంత మాత్రమే కాకుండా इतना ही नहीं, ఆ పనికి మాలిన ఫలం ఫలించే వారిని దేవుడు ఖచ్చితంగా దండిస్తాడు. जो निकम्मे फल लाते हैं परमेश्वर पक्का उनको दंड देगा। అందుకే అంటాడు చూడండి ఇక్కడ హెబ్రీ పత్రికలో तो देखिए यहाँ इब्रानी की पत्रिका में 12:7 గనుక చూస్తే, 12 के 7 में देखेंगे तो, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? यहाँ पे कहता है तुम दुख को ताड़ना समझकर सह लो, परमेश्वर तुम्हें पुत्र जानकर तुम्हारे साथ बर्ताव करता है, वह कौन सा पुत्र है जिसकी ताड़ना पिता नहीं करता। ఇక్కడ ఏమంటున్నాడు అంటే శిక్షాఫలము, తెలుగులో రాస్తున్నాడు శిక్షాఫలము అంటున్నాడు. तो यहाँ पे क्या कहता है, शिक्षा। ताड़ना करके यहाँ पे बताया गया है। అంటే ఎందుకు శిక్షించడం జరుగుతుంది? क्यों यहाँ पे ताड़ना दी जाती है? ఇక్కడ దానికి సాదృశ్యంగా తండ్రి కుమారుల సంబంధం గురించి చెప్తున్నాడు. तो इसमें फॉर एग्जाम्पल जो सादृश है पुत्र और पिता का करके दिखाया गया है सादृश, మనం కూడా చూస్తే ఇజ్రాయెల్ జీవిత చరిత్ర కూడా అలాగే కనపడుతుంది. तो हम भी देखेंगे तो इजराइल की जो चरित्र है वैसा ही दिखता है। వాళ్ళు మంచి చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించుకుంటూ పోతుంటాడు. जब वो अच्छा करते रहते हैं तो परमेश्वर उनको आशीष देते हुए जाते हैं। వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని దండిస్తూ ఉంటాడు. जब वो गलतियां करते हैं उनको ताड़ना देते हैं। అయితే తప్పు చేసినప్పుడు దండించినప్పుడు ఆ శిక్ష నాకు ఎందుకు కలిగింది అని కనుక గ్రహించగలిగితే, तो जब ताड़ना मिलती है तो ये ताड़ना मुझे पर क्यों हुआ है करके वो जब ग्रहण करेंगे तो తప్పు అర్థమవుతుంది. तब उनको अपनी गलती का एहसास होगा। కాబట్టి తండ్రి ప్రేమించే కుమారుని గద్దిస్తాడు, శిక్షిస్తాడు అన్నట్లు మాట్లాడుతున్నాడు. तो यहाँ पे बताते हैं कि पिता अपने प्रेम रखने वाले अपने पुत्र को डांटता है, ताड़ना देता है। కాబట్టి तो देखिए ఈ వాక్యం ఇంకేం చెప్తుందో అంటే, वचन और क्या कहता है कि మనం పనికి మాలిన ఫలములు ఫలించరాదని, हम निकम्मे फल ना लाते हुए, అది మనకు తెలుసు. సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, పోయినసారి కూడా విన్నాం. तो देखिए हमने सुसमाचार में पहले भी सुना था दृष्टांत यीशु मसीह ने क्या कहा था। చూడండి, కావాలంటే ఒకసారి చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 43వ వచనంలో तो చూస్తే, देखते हैं लूका सुसमाचार 6वां अध्याय का 43వ వచనంలో చూస్తే 43 में देखेंगे तो 6:43, लूका 6 के ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపవు. कोई अच्छा पेड़ नहीं जो निकम्मा फल लाए, और ना तो कोई निकम्मा पेड़ है जो अच्छा फल लाए। ఇంకేమంటున్నాడు 44లో, तो ऐसे 44, ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. तो देखिए इसी के नीचे 44 में क्या कहता है, हर एक पेड़ अपने फल से पहचाना जाता है। ఇంకేమంటాడంటే, ముండ్ల పొదలలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, क्योंकि लोग झाड़ियों से अंजीर नहीं तोड़ते, కొరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. ना झड़बरी से अंगूर काटते हैं। అంటే అర్థం ఏంటంటే, इसका मतलब क्या है कि ఆ ఫలముల గురించిన నీతి ఫలముల, లేక మనం 3-4 రోజులుగా వింటున్న ఈ ఫలముల గురించిన ఆలోచన వెదకటం అనేది ఎక్కడ చేస్తాడు దేవుడు? तो देखिए हम जो सोच रहे हैं धार्मिकता का सोच, या जो भी हम फल के बारे में सुन रहे तो उसमें क्या कहता है परमेश्वर, ఎక్కడ వెతుకుతాడు దేవుడు? कहाँ ढूंढेगा परमेश्वर?
విశ్వాసులైన మనల్లోనే వెతుకుతాడు. जो विश्वासी है हमारे अंदर ही ढूंढेगा. సంఘానికి లేక మారు మనసు లేనికుండా ఉన్నారే వాళ్ళల్లో వెతకడు పోయి, कलीसिया में नहीं तो जो अविश्वासी हैं उन पे जाकर नहीं ढूंढेगा, అనుజనుల్లో వెతకడు. अन्य जाति के बीच में जाकर नहीं ढूंढेगा. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ముళ్ళ పొదల్లో అంజూరు పళ్ళు ఏరుకోవాలని చూడడం. तो यहाँ पे इसलिए कहते हैं कि झाड़ियों में अंजीर को नहीं ढूंढेगा, అలాగే కురింద పొదల్లో ద్రాక్ష పండ్లు కోరుకోడు. ऐसी है झड़बरी में से अंगूर को नहीं चाहेगा. ఆల్రెడీ మనం ఎవరమే? ऑलरेडी हम कौन हैं? మనం అంజూర పళ్ళము, అంజూరపు చెట్లమే, हम अंजीर के पेड़ हैं, మనం ద్రాక్ష తోటమే. हम अंगूर के पेड़ बगीचे हैं. కాబట్టి మనలోనే ఆ పళ్ళు ఏరుకుంటాడు. तो हमारे अंदर ही वो फल को ढूंढेंगे. ఇక ఈ తోటకి వెలుపలు ఉన్నాయన్నీ, जो इस बगीचे के अंदर जो है, बाहर जो है, అవన్నీ దేవునికి ఇష్టమైనవి కాదు. ये जो है परमेश्वर की इच्छा की नहीं है. కాబట్టి ఆయన అంటాడు, నేను ఐగుప్తు నుండి ఒక మొక్కను తీసుకొచ్చి నాటాను, तो इसलिए वो कहते हैं मिस्र से मैं एक पौधे को लाकर मैंने यहाँ पे उगाया है, అయితే మంచి ఫలము కాస్తుందని ఎదురు చూశాను, अच्छा फल लाएगा करके मैंने इंतजार किया, దానికి 4 వైపులా తవ్వాను, నీళ్లు పోసాను, ఎరువు వేసాను, మంచిగా పాది చేశాను. तो मैंने उसके चारों तरफ खुदाई की है, अच्छे से उसमें खाद डाला है और अच्छे से उसका देखभाल किया है. దాని చుట్టూరు ప్రాకారం కూడా వేశాను. उसके चारों तरफ प्रहरी भी मैंने डाल दी है. అయితే ఏ కాయలు కాసినాయట? तो कौन से फल लाए हैं? కారు ద్రాక్షలు అని कड़वे फल लेके आया है. కారు ద్రాక్షలు కాసినాయట. तो कड़वे फल लेके आया है. ఇది ఎవరి కోసం చెప్తున్నాడు? तो ये किसके लिए कहता है? ఇదిగో మారు మనసు తగిన ఫలాలు ఫలించామంటూ బాప్తిసం తీసుకుని దేవుని దగ్గరకు వచ్చామే, మన కోసం చెప్తున్నాడు. तो उद्धार मन फिराओ के जो फल लाया करके कहते हैं ना, उनके लिए बात करता है परमेश्वर. వాళ్ళ విషయంలో మాట్లాడుతున్నాడు. उनके विषय में बात करता है. నేను ఆశించిన పళ్ళు మీలో కనిపించడం లేదు, जो मैं आशा रखता हूँ ऐसे फल आपके अंदर दिखाई नहीं दे మీలో रहे हैं. పనికి మాలిన పళ్ళు కనిపిస్తున్నాయి. आपके अंदर निकम्मे फल दिखाई दे रहे हैं. ఇంకా అంటాడు, కాని ఫలములు మీలో ఫలిస్తున్నాయి అంటాడు. जो फल नहीं लाते ऐसे फल आपके अंदर दिखाई दे रहे हैं. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే मत्ती सुसमाचार 7 के 17 में देखेंगे तो ఇక్కడ కాని ఫలముల గురించి రాస్తున్నాడు. तो जो फल नहीं लाते उनके बारे में कहता है. ఏమంటున్నాడు? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పలికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. इसी प्रकार हर एक अच्छा पेड़ अच्छा फल लाता है और निकम्मा पेड़ बुरा फल लाता है. ఇక్కడ తీసుకొచ్చి మంచిగా నాటి మంచిగా ఎరువేసి అన్ని వసవర్తులు చేస్తే, तो यहाँ पे लाकर उसको पौधे को उधर ढककर उगाकर उसके लिए पूरा करने के बावजूद भी ఎలాంటి ఫలాలు కాస్తున్నాము? किस तरह के फल लाते हैं? నీ కోసం యేసయ్య నీ లోకానికి తీసుకొచ్చి तो आपके लिए यीशु मसीह को इस दुनिया में लेके आकर పరలోకము నుండి ఒక మొక్కను తీసుకొచ్చి నీ కోసం నీ మధ్య నాటితే, स्वर्ग राज्य से एक पौधा लाकर आपके बीच में उगाया तो అయితే ఆయన ద్వారా రక్షించబడుతున్నాము, మేము రక్షించబడ్డాము అని ఆయన వలె మారుతున్నాను అంటున్నా నువ్వు. जो आप कहते हैं कि उनके द्वारा ही मैंने उद्धार पाया है और मैं उद्धार में जी रहा हूँ करके जो कहते हो, అలాగే నువ్వు రక్షించబడాలని నీ కోసం ఆ యేసయ్యను ప్రాణం అర్పించి और आप उद्धार पाओ करके यीशु मसीह का प्राण जाने के बाद भी ఆయన రక్తము నీ మేలు కోసం ఒక చెట్టులాగా నువ్వు ఉంటే నీ కోసం ఆ పాదిలో పోస్తే, तो उन्होंने जान देकर उनका जो लहू है, जो आप पेड़ की जो खड़े हुए हैं, जो आपके चारों तरफ खुदाई हुआ है, वो लहू जो वहाँ पे गया है, ఎందుకు? ఆ రక్తము ద్వారా నువ్వు మంచి ఫలములు ఫలిస్తావని, ఆయనకి యోగ్యమైన ఫలములు ఫలిస్తావని. क्यों आपका जो पेड़ में वो जो लहू डाला जाएगा तो उससे आप अच्छा फल लाओगे करके. అలాగే సాతానుడు నిన్ను ముట్టకూడని నిన్ను తీసుకొచ్చి సంఘంలో పెట్టాడు. तो इसलिए शैतान आपको ना छू पाए करके आपको कलीसिया में लाके रखा है. నువ్వు లోకంలోనే ఉంటే మరలా కాని ఫలములు పలికి మాలిన ఫలాలు ఫలిస్తావని. आप इस संसार में रहेंगे तो फिर अच्छा फल लाने वाला नहीं बनेंगे करके. అందుకే నేను సంఘం అనే ఆ చోట తీసుకొచ్చి నిన్ను పెట్టాడు, నీకు ఒక ప్రాకారం అమర్చాడు. तो इसलिए आपको जो कलीसिया की जो जगह है उधर लाके रखा है, जो आपके लिए प्रहरी बना के जो रखा है. నువ్వు మంచి ద్రాక్షావల్లిగా మంచి ఫలములు ఫలించే వారిగా కావాలని. तो आप अच्छे फल लाने वाले अंगूर के फल लाने वाले बने करके. కానీ మనం ఏ ఫలాలు కాస్తున్నాము? तो हम कैसा फल ला रहे हैं? దేవుడు ఆశించాడా నువ్వు వింటాడు దౌర్భాగ్య పనులు చేస్తాడని అనుకున్నాడా దేవుడు? तो परमेश्वर ने ऐसा सोचा था कि आप इतने निकम्मे काम करोगे, ఇలాంటి భయంకరమైన మాటలు మాట్లాడతావు నువ్వు అని దేవుడు అనుకున్నాడా? तो आप इतने गंदे का बातें करेंगे, इतने निकम्मे बातें करेंगे करके परमेश्वर ने सोचा था क्या? నువ్వు ఇంతగా సంఘంను చెడగొట్టే కార్యాలు చేస్తావని దేవుడు అనుకున్నాడా? तो आप इतना कलीसिया को
खराब करने के उद्देश्य में रहोगे करके परमेश्वर ने सोचा था क्या? నీ ద్వారా ఒక విశ్వాసి రక్షించబడాలి అనుకుంటే నీ ద్వారా ఒక విశ్వాసి సంఘానికి రావాలని భయపడుతున్నాడంటే ఎంత భయంకరమైన పాపం చేస్తున్నావో చూస్తున్నావా? आपकी बातों के द्वारा, आपके वचनों के द्वारा कलीसिया में एक विश्वासी को आना चाहिए, मगर आपकी व्यवहार के, आपके निकम्मे बातों के द्वारा एक विश्वासी कलीसिया से दूर हो जाएगा, तो ये आप ऐसा परमेश्वर सोच सकता है क्या? అప్పుడు నువ్వు ఏ విధమైన ఫలములు కాసినట్లు? तो आप किस तरह के फल लाने वाले बन रहे हो? నువ్వు కారు ద్రాక్షలు కాసావు. आपने कड़वे फल लेके आए हो. మీరు యెషయా గ్రంథం 5వ అధ్యాయం చదువుకోండి. यशायाह के 5वां अध्याय को पढ़िएगा. ఎలా దేవుడు మన కోసం సంపన్నంగా సమస్తాన్ని సమకూర్చాడో, మనం ఏ ఫలం కాయాల్సిన వారు ఏ ఫలం కాస్తున్నామో చూడండి. तो देखिए, परमेश्वर ने आपके लिए संपूर्ण सारी चीजें जब दे दी है, तो फिर हम कैसे रह रहे हैं और कैसे फल ला रहे हैं. ఇది కేవలం ఇజ్రాయెల్ గురించి అనుకోకు. तो ये केवल इजरायलियों के लिए करके मत सोचिएगा. ఇజ్రాయెల్ కోసమైతే యేసుక్రీస్తు రావడానికి అవకాశమే లేదు. तो इजरायलियों के लिए होता तो यीशु मसीह को आने की जरूरत नहीं थी. యేసుక్రీస్తు వచ్చిందెందుకు? అందరికి లోకమంతటికి ప్రభువుగాను అందరికి పరలోక వైభవం కలగాలని. तो यीशु मसीह इस दुनिया में क्यों आया? सबको దేవుడు వారి వారి ఫలమును ఇస్తాడు. नहीं तो परमेश्वर उनके फलों के द्वारा उनका न्याय विमर्श करेगा. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తారు కొండ మీద ప్రసంగంలో. तो मत्ती सुसमाचार में परमेश्वर यीशु मसीह पहाड़ के उपदेश में कहता है. మన 6వ అధ్యాయం చూస్తే ఇదిగో ప్రతిఫలం పొందుకున్నారు అని చెప్తాడు. तो अगर हम 6वें अध्याय में देखेंगे तो आपने प्रतिफल पा लिया करके कहते हैं. ఈ దినమైన దేవుడు ఈ రీతిగా మాట్లాడటానికి కారణం ఏంటి? तो इस आज के दिन परमेश्वर ने इस रीति से बात किया, इसका कारण क्या है? తండ్రి ప్రేమించి కుమారుని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. पिता पुत्र से प्रेम रखता है, इसलिए उसको डांटता है, उसको ताड़ना देता है. చాలా మందికి ఈ మాటలు కొంచెం హృదయం నొచ్చుకున్నట్లుగా అనిపించవచ్చు. तो बहुत से लोगों को ये बात जब सुनते हैं तो उनके दिलों में ठोकर जैसी लगती है. అయితే మిమ్మల్ని ప్రేమించే ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు, అందుకు మేము సహకరిస్తున్నాం. तो ये परमेश्वर आपसे प्रेम रखता है, इसलिए इस तरह की बातें परमेश्वर आपसे कह रहा है, इसको हम भी सहमति होते हैं. నేనే మాట్లాడతామైతే अगर मैं ही बात करने वाली हूँ तो మీరు చాలా మంచోళ్ళు. आप बहुत अच्छे हैं. మన సంఘం లాంటి సంఘమే లేదు. हमारी जैसी कलीसिया है ही नहीं. అంటే ఏం చేస్తారు? तो क्या करेंगे? చక్కగా అన్నిట్లో ముందుంటారు. तो अच्छे से हर एक चीज में आगे रहेंगे. లేదంటే మంచి మంచి కానుకలు ఇస్తారు. नहीं तो बहुत अच्छे से चंदा वगैरह देंगे. లేకపోతే మా గురించి ఇంకా గొప్పగా బయట చెప్తారు. और नहीं तो हमारे लिए बहुत अच्छे से बाहर बताएंगे. ఇప్పుడు దేవుడు మాట్లాడాడు కాబట్టి, ये परमेश्वर ने बात करा है, इसलिए ఇప్పుడు దేవుడు అనే ఆలోచన ఉంటే అసలు మనం ఎప్పుడో మారిపోయేవాళ్ళం. अगर ये परमेश्वर ने बात करा सोचेंगे तो हमारा मन सोच कब का बदल जाता. ఆలోచన అయితే మనకు లేదు ప్రస్తుతం కదా. प्रस्तुत अभी जो स्थिति है ऐसी तो सोच नहीं है. అప్పుడు మీరేమనుకుంటున్నారు? तो आप क्या सोचेंगे? దేవుడు మాట్లాడారు అనుకుంటారా? नहीं, परमेश्वर ने बात नहीं किया करके सोचेंगे. లేక సిస్టర్ మాట్లాడుతున్నారు అనుకుంటారా? नहीं तो सिस्टर बात कर रही है करके सोचेंगे. నాకు మేలు కలిగి నేను మాట్లాడితే అవి నేనే మాట్లాడా. मेरे को जो भलाई हो तो उसके लिए ही मैंने बात करी है. నాకు నష్టం కలుగుతుంది మిమ్మల్ని గద్దించటం వల్ల. आपको डांटने से मेरा ही नष्ट होगा. మీరు అలుగుతారు, आप मुझसे रूठ जाएंगे. చర్చికి రామంటారు. चर्च नहीं आएंगे. వీలైతే మంచి అని చెప్పడం మానేసి చెడు చెప్పడం మొదలెత్తారు. नहीं तो अच्छा बताने के अलावा बुरा बताने लग जाएंगे. ఏమన్నా ఇవ్వదలుచుకున్నా గానీ ఇవ్వటం మానేస్తారు. जो कुछ देने की सोच रहे होंगे वो देना भी बंद कर देंगे. నా నష్టాన్ని నేను ఎందుకు కోరుకుంటాను? मैं अपने नाश होने की विषय क्यों सोचूंगी? కానీ దేవునికి ఒకటి లెక్క చెప్పాలి కదా. वो परमेश्वर को लेखा देना है ना. పౌలు గారు అన్నట్లు, पौलुस जी ने जो कहा था, ఆ వంచకుడు మిమ్మల్ని చెడగొడతాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. भरमाने वाला आपको भरमा देगा, इसलिए आप बहुत ध्यान से रहिए. కాబట్టి इसलिए మనం పరీక్షించుకుందాం. अपने आप को परखिएगा. దేవునికి ఇష్టమైన ఫలములు ఫలిద్దాం. परमेश्वर की इच्छा के अनुसार फल लाने वाले बने. ఎవరైనా సరిగా కొటేషన్ రాసుకుని ఉంటే మళ్ళీ ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకుని చదువుకోండి. तो जिस किसी ने अच्छे से कोटेशंस लिख लिया है तो उनको फिर से देखकर पढ़ के अच्छे से ध्यान कर लीजिएगा. పరిపూర్ణమైన ఫలం కలిగి ఉందాం. पूरा प्रतिफल लाने वाले बने. ఏ ఒక్కడు తక్కువైనా కానీ దేవుని వాక్యం అస్సలు ఒప్పుకోదు. तो
तो अगर थोड़ी सी भी चीज अगर रह गई तो परमेश्वर बिल्कुल नहीं मानेगा। ఆయన అంటాడు 10 ఆజ్ఞల్లో ఒకటి పోతే మొత్తం పోయినాయి అంటాడు. तो 10 आज्ञाओं में एक चले गया तो मतलब पूरी आज्ञा व्यर्थ है। అంతే కదా, ఒక పొలంలో ఒక మనకి సంతరా ఉందనుకోండి, ఒక్కటే పాడైపోతే కాయంతా వాసన వస్తూనే ఉంటది. तो देखिए एक बगीचे में अगर संतरा का पेड़ है तो अगर एक फल खराब हो गया तो हर जगह गंदी बदबू ఆ आएगी। పండ్లు పాటలు ఉంటాయి కదా, ఒకటి పాడైపోతే మిగిలిన అన్ని కూడా వాసన వస్తాయి. संतरा में हर एक टुकड़ा जो होता है, जो अगर उसमें एक टुकड़ा खराब हो गया तो उसका चारों तरफ का पूरा खराब हो जाता है। అందుకే దేవుడు ఏమంటాడంటే इससे परमेश्वर क्या कहता है कि పూర్ణ ఫలం కలిగి ఉండండి, మంచి ఫలం కలిగి ఉండండి. पूरा प्रतिफल लाने वाले बने करके कहता है। దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించేలాగా ఉండండి. परमेश्वर आपके द्वारा प्रसन्न हुए इस तरह से बनिए। దేవుడు మీకోసమే కదా, నా కోసం కూడా మాట్లాడతాడు. परमेश्वर आप ही के लिए नहीं, मेरे लिए भी बात करता है। నేను పోయినసారి వాక్యం చెప్పినప్పుడు మీకు నాతో మాట్లాడతాడు దేవుడు అని చెప్పడానికి మీకు చెప్పాలని ఇష్టపడుతున్నా. तो पिछली बार जब मैंने आपसे बात करी थी, परमेश्वर मुझसे भी बात करता है करके इस विषय को मैं बताना चाहती हूँ। మీతో చెప్తున్నాను సమాధానం అని. आपसे मैं बता रही हूँ मेल मिलाप करके। ఆ సమాధానాన్ని వెతకి వెంటాడమని చెప్పాడు దేవుడు. उस मेल मिलाप को खोज कर उसका पीछा करिए करके परमेश्वर అంటే कहता మనం है। ఆశించినా గానీ ఆ సమాధానం అనుకున్న వారితో కలిసి ఉండలేకపోతున్నాం. तो हम आशा रखने के बावजूद भी हम मेल मिलाप नहीं रख पा रहे हैं। అయితే దాన్ని వెతకి వెంటాడటం అంటే సమాధానం కోసం పోరాడమని. मतलब उसको खोज कर उसका पीछा कीजिए करके मतलब क्या है, मेल मिलाप का से हमें मुकाबला करना। అంటే హృదయం ఒప్పుకోదు, हमारा हृदय नहीं मानता है, కానీ దేవుడు వాక్యం ఒప్పించాలని చూస్తుంది. मगर परमेश्वर का वचन कहता है कि इसको मना के रखता है परमेश्वर का ఈ वचन। భయంకరమైన యుద్ధాన్ని తట్టుకోలేము నిజంగా ఒక మంచి విశ్వాసం అయితే. तो इस भयंकर युद्ध को हम नहीं सहन कर पाएंगे अगर अच्छा विश्वासी हो तो। వెంటనే నేనేం చేయాలో అది చేశాను. तुरंत मुझे क्या करना चाहिए मैंने वो किया। ఎవరితో అసమాధానం అని నాకు తెలుస్తుందో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా. तुरंत जो मुझसे मेल मिलाप नहीं रखते हैं, तुरंत मैंने उनको फोन कर उनसे मेल मिलाप करके उनकी तबीयतों के बारे में मैंने पूछा। ఎందుకు? क्यों? ఆ ఫలము లేకపోతే దేవుడు నన్ను పరిపూర్ణంగా చూడడు, నన్ను నెట్టేస్తాడు తన రాజ్యం. अगर वो फल नहीं होगा तो परमेश्वर मुझे माफ नहीं करेगा और अपने राज्य में मुझे आने नहीं देगा। వాళ్ళు ఇంకేదన్నా అనుకోవచ్చు నా గురించి, तो हाँ, वो कुछ भी सोच सकते हैं मेरे बारे में, నాకే చింత లేదు. मुझे कोई चिंता नहीं है। ఆయన ఇంకోటి అనుకోకుండా ఉంటే చాలు నా గురించి. परमेश्वर कुछ सोचे, गलत ना सोचे मेरे बारे में, बस वही काफी है। అదే నా ఆలోచన, वही मेरी सोच है। అందుకే చెబుతున్నా, మీకే కాదు వాక్యం చెప్పే వాళ్ళతో కూడా 2 అంచెల కట్టుకం వాక్యం అన్నాడు. तो इतना ही नहीं, परमेश्वर आपसे नहीं मुझसे भी बात करता है 2 धारी तलवार की तरह। ఇంకా కొంతమందిలో కూడా వాక్యం పనిచేసింది, నాతో మాట్లాడారు. तो ऐसे बहुत से लोगों, कुछ लोगों से मेरे से बात हुई है, उनके अंदर भी परमेश्वर का అందుని బట్టి దేవునికి స్తోత్రం. इसलिए परमेश्वर का धन्यवाद రెండు करते చిన్న हैं। ప్రార్థన చేసుకుందాం. आइए छोटी सी प्रार्थना करते हैं। మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి. अपने लिए आप प्रार्थना कीजिए। నేను దేవుని కోసం ఏ విధమైన ఫలం కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకోండి. मैं परमेश्वर के लिए किस तरह का फल लाने वाला बन रहा हूं करके ध्यान నిజంగా कीजिए। దేవుడు నా కోసం తన కుమారుని పంపించి మంచి మొక్కగా నేను ఉండాలని యేసయ్యను నా కోసం ఈ లోకానికి పంపించాడు. तो सच में परमेश्वर ने अपने इकलौते पुत्र को मैं एक अच्छा पौधा बनूं, एक अच्छा पेड़ बनूं करके यीशु मसीह को इस दुनिया में भेजा। ఆయనలో నేను ఫలించాలని దేవుని చిత్తమై ఉంది. उसमें मुझे फल लाना है करके परमेश्वर की इच्छा है। కాబట్టి దేవుడు ఆశించిన ప్రతి ఫలము ఫలించడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా అని దేవునితో వాగ్దానం చేయండి, నిబంధన చేసుకోండి. तो जैसे परमेश्वर ने अच्छा फल लाने वाला बनना चाहिए करके चाहता है, हम अच्छा फल लाने वाले बनेंगे करके एक उनसे वादा करते हैं। పరిపూర్ణమైన ఫలం కలిగి ఉండటానికి మీకు మీరు వెతుక్కోండి, ఆలోచన చేయండి. पूरा प्रतिफल लाने वाले बनिए और आप ही अपने अंदर विचार कीजिए। దేవుడు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. पवित्र आत्मा सहायता करेगा। దేవుడి కృపను పొందుకునే వారం అవుతాం. परमेश्वर की कृपा पाने वाले बनेंगे। దేవుని రాజ్యంలో ఉండగలిగే స్థితి మనకు లభ్యమవుతుంది. परमेश्वर के राज्य में पहुंचने की स्थिति हम पा लेंगे। प्रभु आपको धन्यवाद करते प्रभु सुंदर समय के लिए। प्रभु आपका वचन जो प्रभु हर एक हृदय से बात किया प्रभु जी, ये भरमाने वाले की बातों में ना जाते हुए प्रभु आपका वचन का आज्ञाकारी होकर प्रभु जी, आपने कहा था तुम जाके फलो और उस फल में बने रहो, इसके लिए मैंने बुलाया हूँ, तुम को चुना हो करके बोला प्रभु जी। इसी प्रकार का फल लाने में सहायता करना, ये छोटी सी प्रार्थना यीशु के नाम से मांगते हैं, आमीन। प्रेज द लॉर्ड। सबको प्रेज लॉर्ड। मरला